ఇప్పుడు న్యూజిలాండ్స్ చూద్దాం. విజయవాడలో వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ బాగోతం వెలుగు చూసింది. ఓ స్పా సెంటర్లో ఎస్టీ కమిషన్ మెంబర్ శంకర్ నాయక్ అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్లోని ఓ స్పా సెంటర్పై పోలీసులు దాడి చేయగా అక్కడే శంకర్ నాయక్ దొరికారు. పోలీసులను చూసి మంచం కింద దాక్కున్నారు. జగన్ హయాంలోని ఎస్టీ కమిషన్ మెంబర్గా నియమించారు. శంకర్ నాయక్తో పాటు 10 మంది మహిళలు, 13 మంది విటులను అరెస్ట్ చేశారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ను అడ్డం పెట్టుకుని ఈ స్పా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్స్ పేరుతో స్పా సెంటర్ల పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ అంటే నైన్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఒకటి విజయవాడ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఆ విజయవాడ సెంటర్లో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్పా సెంటర్కి వచ్చినటువంటి రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు అయినటువంటి శంకర్ నాయక్ పడుపు వృత్తికి అంటే దాదాపు పాడు పనులు చేస్తూ అడ్డంగా బుక్ అయినటువంటి శంకర్ నాయక్ పోలీసుల కంటబడి పట్టుకున్నటువంటి ఘటన నిన్న చోటు చేసుకుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో స్పా సెంటర్ల పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పా సెంటర్లు అంటే మసాజ్ సెంటర్ల పేరుతో స్పా సెంటర్ల పేరుతో వస్తున్నటువంటి ఇలాంటి కేంద్రాలన్నీ కూడా పాడు పనులకు పబ్బం కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఘటన చూస్తూ ఉంటే విజయవాడ ప్రధాన హోటల్లో ఉన్నటువంటి ఒక హోటల్లో యూట్యూబ్ 9 అనే ఛానల్ అలాగే స్పా సెంటర్ రెండూ నిర్వహిస్తూ ఉన్నారు. భార్గవ్ అనే అతను అలాగే శంకర్ నాయక్ ఇద్దరు కలిసి నిర్వహిస్తున్నటువంటి సెంటర్ అది. ఆ కేంద్రంలో పోలీసులు రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలోనే దాదాపు 10 మంది మహిళలు అలాగే 13 మంది పురుషుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఉపాధి కోసం మహిళలను పావుగా వాడుకొని నిన్న దొరికినటువంటి 10 మంది మహిళలు కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలు. వాళ్ళకి ఉపాధి అవకాశాల పేరు చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి పాడు పనులకి పాడు పనులకి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న పోలీసులు పక్కా సమాచారం మేరకు రైడ్ జరిగినప్పుడు ఆ భార్గవ్ పరారు కావడంతో శంకర్ నాయక్ అయితే దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రియమైన వ్యక్తిగా ముద్రపడినటువంటి శంకర్ నాయక్ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా గత ప్రభుత్వం నియమించింది. అలాంటి విలువైన పదవిలో కొనసాగుతూ కూడా ఇలాంటి పాడు పనులు చేయడం ఎంతవరకు సమంజసమని అదే ఎస్సీ కమిషన్ ఎస్సీలో ఉన్నటువంటి కొంతమంది ఎస్టీ అసోసియేషన్ నాయకులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారి మీద కఠినంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఎస్టీ కమిషన్ సభ్యుల్ని శిక్షించాలని చెప్పేసి ఎస్టీ అసోసియేషన్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అంటే రాజకీయాల ముసుగులో ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారి మీద పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. అయితే ఇలాంటి స్పా సెంటర్లను కూడా ఇలాంటి కార్యక్రమాలకు దోహదపడే స్పా సెంటర్ల మీద కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అది పోలీసులకి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాని మేరకు అధికారులు అయితే మరింత చర్యలు చేపడతారని చెప్పి ఆశిస్తున్నారు. చందు. రవివర్మ, మరి దీనికి సంబంధించి ఎవరైనా వైసీపీ నేతలు స్పందించారా? ఎవరైనా ఏమైనా మాట్లాడారా? అప్డేట్ ఏంటి? ఇవాళ శంకర్ నాయక్ వ్యవహార శైలి వైసీపీ నాయకులో తీవ్ర వ్యతిరేకత అయితే నెలకొంటా ఉంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ అధికార పార్టీకి పబ్బం కడుపుకునే దిశలో శంకర్ నాయక్ పావులు కదుపుతున్నారు. అయితే ఇతను చేసినటువంటి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న స్పా సెంటర్లో రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికినటువంటి శంకర్ నాయక్ మీద వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతని మీద వెంటనే పార్టీ నుంచి తొలగించాలి, అలాగే ఎస్సీ కమిషన్ సభ్యుడిగా కూడా తొలగించాలని చెప్పేసి వైసీపీ నాయకులు అలాగే ఎస్టీ అసోసియేషన్ నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని తగినన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే పోలీసులు విచారణలో పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించినప్పుడు అలాంటి ఎస్సీ కమిషన్ సభ్యత్వాన్ని కూడా తొలగించే అవకాశం ఉంది. ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.